మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. తనపై నమోదైన ఏసీబీ కేసుపై మాజీ మంత్రి విడుదల రజనీ స్పందించారు. 2022 సెప్టెంబర్లో పల్నాడు జిల్లా ఎడ్లపాడులోని లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ ఓనర్ ని విజిలెన్స్ తనిఖీల పేరుతో బెదిరించారని అభియోగం మోపడం దారుణమన్నారు. కూటమి ప్రభుత్వం తనపై కక్ష కట్టిందని, ఆధారాలు లేకుండా కేసులు పెడుతోందని ఆమె ఆరోపించారు. అలాగే బీసీ మహిళ అయినా తాను రాజకీయంగా ఎదగడాన్ని కూటమి పెద్దలు తట్టుకోలేకపోతున్నారని వాపోయారు. తాను అక్రమ కేసులకు భయపడనని, కేసులపై న్యాయ పోరాటం చేస్తానని విడుదల రజనీ చెప్పుకొచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు ఫోన్ లైన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నాగేశ్వరరావు, ఏదైతే విడుదల రజనీకి సంబంధించి ఏసీబీ కేసు అయితే నిన్న నమోదైంది. దీనిపై అయితే ఏసీబీ కేసుపై మాజీ మంత్రి విడుదల రజనీ అయితే స్పందించారు. దీనికి సంబంధించి అయితే కూటమి ప్రభుత్వం నాపై అయితే కక్ష కట్టిందని విడుదల రజనీ అంటున్నారు. అయితే కూటమి పార్టీ ఆధారాలు లేకుండా కేసులు నమోదు చేస్తుందని ఆమె ఆరోపించారు. అయితే తన రాజకీయ ఎదుగుదలను జీర్ణించుకోలేకే కేసులు బనాయిస్తున్నారని కూడా కూటమి ప్రభుత్వంపై ఆమె మండిపడిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి ఏదైతే బీసీ మహిళ అయిన నా ఎదుగుదల చూడలేక కేసులు బనాయిస్తున్నారని కూడా ఆమె వివరిస్తున్న పరిస్థితి. అయితే అక్రమ కేసులకు భయపడను, కేసులపై న్యాయ పోరాటం చేస్తానని కూడా విడుదల రజనీ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా రెడ్ బుక్ రాజ్యాంగం అయితే రాష్ట్రంలో అమలు చేస్తున్నారు. వీటిపై వైసీపీ పార్టీ తరఫున ఎప్పుడు కూడా పోరాడుతూ ఉంటామని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఏదైతే ఏపీ వ్యాప్తంగా కూడా వైసీపీ నేతలు యాక్టివ్ గా ఉన్న వైసీపీ నేతలు ఎవరైతే ఉన్నారో వారిపై గతంలో సంబంధించిన ఏదో ఒక దాని మీద అక్రమంగా కేసులు బనాయించి వాళ్ళపై జైలుకి పంపించే పని అయితే పెట్టుకున్నారు ఈ కూటమి పార్టీ నేతలు అని చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి రానున్న ఎన్నికల్లో కూటమి పార్టీకి అయితే కూటమి ప్రభుత్వానికి తిరిగి బుద్ధి చెప్తే విధంగా అయితే మేము మా పోరాటాలు ఉంటాయి. అలాగే ఎవరి మీద అయితే అక్రమ కేసులు పెట్టారో వాళ్ళందరం కూడా న్యాయ పోరాటం చేస్తామని కూడా విడుదల రజనీ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఓకే రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.